డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ క్లాక్ సింక్రొనైజేషన్. ఓకే, సో క్లాక్ సింక్రొనైజేషన్ అంటే ఫస్ట్ సింక్రొనైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? సింక్రొనైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఆల్రెడీ మనకు తెలుసు కోఆర్డినేషన్ ఆఫ్ యాక్షన్స్ బిట్వీన్ ద ప్రాసెసర్. ఓకే, సో బిట్వీన్ ప్రాసెసెస్ మధ్యలో కనుక యాక్షన్స్ కోఆర్డినేట్ అయితే కనుక దాన్ని ఏమని పిలుస్తాం అంటే సింక్రొనైజేషన్ అంటాము అన్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ P1 అనేది ఒక రిసోర్స్ని యాక్సెస్ చేసింది అనుకోండి. ఓకే, సో సేమ్ టైంలో ప్రాసెస్ P2 కూడా సేమ్ రిసోర్స్ అవసరం అవుతుంది. అవసరమైంది. బట్ ఒకసారి ఒక ప్రాసెస్ ఒక రిసోర్స్ని అలొకేట్ చేసిన తర్వాత ఆ రిసోర్స్ని కాస్త లాక్ చేసి అదర్ ప్రాసెస్ ఏది కూడా యాక్సెస్ చేయకుండా, అంటే అంటిల్ ఎంతవరకు ప్రాసెస్ P1 అనేది రిలీజ్ చేసేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ ఏది కూడా ఆ రిసోర్స్ని యాక్సెస్ చేయలేదు. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే సింక్రొనైజేషన్ అంటాం. ఓకే, సింక్రొనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ కోఆర్డినేషన్ ఆఫ్ యాక్షన్స్ బిట్వీన్ ద ప్రాసెసెస్. ఒక ప్రాసెస్ అనేది ఒక రిసోర్స్ని కనుక యాక్సెస్ చేస్తే, అంటే ఒక ప్రాసెస్కి ఒక రిసోర్స్ని మనం ఎలొకేట్ చేసాము అంటే కనుక ఆ రిసోర్స్ని అదర్ ప్రాసెస్ యాక్సెస్ చేయాలి అంటే ఎప్పుడు యాక్సెస్ చేయగలదు అంటే ఆ రిసోర్స్ని ఏ ప్రాసెస్ అయితే యాక్సెస్ చేసిందో ఆ ప్రాసెస్ అనేది ఆ రిసోర్స్ని రిలీజ్ చేసేంత వరకు కూడా అది లాక్లో ఉంటుంది. అంటే అదర్ ప్రాసెస్ ఏది కూడా యాక్సెస్ చేయలేదు. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే సింక్రొనైజేషన్ అంటాము అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇందుకే మనం ఈ క్లాస్లో నేర్చుకునే టాపిక్ ఏంటంటే క్లాక్ సింక్రొనైజేషన్. ఓకే, ఇక క్లాక్ సింక్రొనైజేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ సింక్రొనైజేషన్ అంటే ఏంటో మనకు తెలిసింది. ఏంటి? కోఆర్డినేషన్ ఆఫ్ యాక్షన్స్ బిట్వీన్ ద సిస్టమ్స్. మరి క్లాక్ సింక్రొనైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం మనం. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ కనెక్టెడ్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ కాస్త అంటే మనం ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాం అనే విషయం మనకు తెలుసు. మరి ఇలా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటిని మనం కనెక్ట్ చేస్తాము అంటే ఈ సిస్టమ్స్ అన్ని ఒకే ప్లేస్లో ఉండమన్న విషయం మనకు తెలుసు. ఏంటి? రిమోట్ లొకేషన్లో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా కోఆర్డినేట్ అయ్యే సిస్టమ్నే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం. సో అంటే మీనింగ్ ఏంటి? ఈ సిస్టమ్స్ ఏవి కూడా సేమ్ ప్లేస్లో ఉండవు. ఒక్కొక్కటి రిమోట్ లొకేషన్ అనగానే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిస్టమ్ 1, ఇది సిస్టమ్ 2, ఇది సిస్టమ్ 3 అనుకోండి. ఓకే, ఇప్పుడు సిస్టమ్ 1 అనేది ఇండియాలో ఉంది అనుకుందాం. సిస్టమ్ 2 అనేది యూఎస్ఏలో ఉంది. సిస్టమ్ 3 అనేది యూకేలో ఉంది అనుకుందాం. ఓకే, ఎప్పుడైతే ఒక్కొక్క కంట్రీలో ఉన్న సిస్టమ్స్ అంటే డిఫరెంట్ రిమోట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ కదా మనం కనెక్ట్ చేస్తాం ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. సో నేను ఏమన్నాను అంటే ఈ సిస్టమ్ 1 అనేది ఇండియాలో ఉంది, సిస్టమ్ 2 అనేది యూఎస్ఏలో, సిస్టమ్ 3 అనేది యూకేలో ఉంది అనుకోండి. ఓకే, ఎప్పుడైతే మనకి కంట్రీ మారిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ మన ఇండియాలో ఉంది కాబట్టి సపోజ్ 2:30 టైం అయింది అనుకోండి. ఈ సిస్టమ్ 1లో 2:30 టైం అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 2లో 3:40 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ 3లో ఫర్ ఎగ్జాంపుల్ 4:10 అయింది అనుకుందాం. ఈక్వల్గా ఉండవు కదా. సో ఇప్పుడు ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే డిఫరెంట్ సిస్టమ్స్ అన్ని ఒకదానికొకటి కోఆర్డినేట్ అవుతాయి. మరి ఇలా కోఆర్డినేట్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 3 ఉంది. సిస్టమ్ 3 అనేది 4:10కి ఒక సిస్టమ్ 1కి ఒక మెసేజ్ పంపించింది. ఓకే, సిస్టమ్ 1కి సిస్టమ్ 3 సిస్టమ్ 1కి ఒక మెసేజ్ పంపించినప్పుడు ఆ మెసేజ్ని కాస్త ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన రిప్లైని ఫర్ ఎగ్జాంపుల్ అది 3కి పంపించింది. యాక్చువల్గా సిస్టమ్ 3 అనేది సిస్టమ్ 2కి ఏ టైంకి పంపించింది? 4:10కి పంపించింది. ఓకే, మరి సిస్టమ్ 2 ప్రకారం దాని టైం ప్రకారం అది రిప్లై ఏ టైంకి ఇచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4:10కి పంపించింది అంటే ఇది ఎప్పుడు రిసీవ్ చేసుకుంది? 2:30కి రిసీవ్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2:35కి పంపించింది రిప్లై. ఓకే, ఆ మెసేజ్ని కాస్త ప్రాసెస్ చేసి ఆ రిప్లైని కాస్త పంపించడానికి దానికి 5 minutes పట్టింది. 2:35కి రిప్లై పంపించింది. ఓకే, మరి ఈ సిస్టమ్ 3 ప్రకారం దీని టైం ప్రకారం దీని వరకు ఓకే, టైమింగ్ వరకు దీని వరకు అంటే థర్డ్ సిస్టమ్కి యూకే సిస్టమ్ టైమింగ్ ప్రకారం అంటే యూకే క్లాక్ ప్రకారం ఇది 4:10కి పంపించింది. దాని వరకు ఓకే, దాని వరకు అది కరెక్ట్. అట్ ది సేమ్ టైం సిస్టమ్ 1 ఇండియా క్లాక్ ప్రకారం ఇదేం చేసింది? 2:30కి మెసేజ్ రిసీవ్ చేసుకుంది. ఆ మెసేజ్ని కాస్త ప్రాసెస్ చేసి దాని ప్రకారం సపోజ్ 2:33కో ఎప్పుడో అది రిప్లై పంపించింది. దీని ప్రకారం ఇది కరెక్టే. అంటే ఈ టైం ప్రకారం అంటే యూకే టైమింగ్ ప్రకారం సిస్టమ్ 3 పంపించిన టైం దాని వరకు కరెక్ట్. సిస్టమ్ 1 ఇండియన్ క్లాక్ ప్రకారం అది రిసీవ్ చేసుకున్న మెసేజ్ రిసీవ్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి అది పంపించిన టైం దాని వరకు కరెక్ట్.
కానీ మనం ఒక మెసేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ 4:10 పంపించాం అనుకోండి, దానికి రిప్లై మనకి ఎప్పుడు రావాలి? ఆఫ్టర్ 4:10 మాత్రమే రావాలి. ఓకే, అంతే కదా. ఇప్పుడు నేను 4:10 ఒక మెసేజ్ పంపించానంటే దాని రిప్లై ఎప్పుడు వస్తుంది నాకు? ఆఫ్టర్ 4:10 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. బట్ బిఫోర్ 4:10 ఎలా వస్తుంది? నేను 4:10 మెసేజ్ పంపిస్తే. ఓకే, మరి ఇక్కడ మనం 4:10కి పంపించాం, ఆ రిప్లై కాస్త అంటే మనం ఒక మెసేజ్ని మనం సెండ్ చేస్తున్నా లేదు రిసీవ్ చేసుకున్నా ఆ సెండింగ్ మెసేజ్, ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనగానే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇలా రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి మనం మరి కమ్యూనికేషన్ చేస్తున్నాం అంటే మనం మెసేజ్ని పాస్ చేసేటప్పుడు ఆ మెసేజ్ పాసింగ్లో దానికి సంబంధించిన టైం స్టాంప్ను కూడా ఇంక్లూడ్ చేసి పంపిస్తాం. ఓకే, అంటే ఏ టైంకి మనం పంపిస్తున్నామని. సో అలా టైం స్టాంప్ను కూడా ఇంక్లూడ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ఇది నేను ఒక 4:10కి ఒక మెసేజ్ని పంపించాను అంటే కంపల్సరీ నాకు దానికి సంబంధించిన రిప్లై అనేది ఎప్పుడు రావాలంటే ఆఫ్టర్ 4:10 ఎప్పుడైనా రావచ్చు. బట్ బిఫోర్ 4:10 ఎలా వస్తుంది? నేను 4:10 పంపిస్తే. ఓకే, బట్ దీని వరకు ఏమైంది? యూకే టైమింగ్ ప్రకారం ఇది 4:10, బట్ ఇండియన్ టైం ప్రకారం ఎప్పుడు రిసీవ్ చేస్తుందంటే 2:30కి రిసీవ్ చేసుకుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రాసెస్ చేసి ఇండియన్ టైం ప్రకారం 2:33కి పంపించింది. సో ఇది యూకే టైం ప్రకారం ఎప్పుడు రిసీవ్ చేసుకుంటుంది? ఐ మీన్ దీని ఇండియన్ టైమింగ్ ప్రకారం 2:33కి రిసీవ్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే టైమింగ్ అనేది 2:33 కనిపిస్తుంది. ఇక్కడ 4:10 కాబట్టి ఇక్కడ ఏముంటుంది? 4:10, కానీ అప్పుడు టైం అయిందంట 2:30. మరి 4:10 తీసుకున్నప్పుడు రిప్లై 2:33 పంపించదు. అట్ ది సేమ్ టైం ఇది 4:10 పంపించినప్పుడు రిసీవ్ చేసుకున్న మెసేజ్ 2:33 అవ్వదు. ఓకే, అంటే ఇక్కడ ఏం జరగాలి అంటే ఈ క్లాక్ టైమింగ్ అనేది సింక్రోనైజేషన్ అనేది జరగాలి అని అంటారు. అంతేగా, ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ మనం కోఆర్డినేట్ చేస్తామో అంటే కమ్యూనికేట్ చేస్తామో ఒకదానికొకటి, మరి ఇలా క్లాక్ టైమింగ్స్ వేరు అయినప్పుడు మనం కంపల్సరీ వాటిని ఏం చేయాలి? మనం పంపించి అంటే మనం కమ్యూనికేట్ అయ్యే సిస్టమ్కి తగ్గట్టుగా మనం ఆ టైమింగ్ అనే దాన్ని అప్డేట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే క్లాక్ సింక్రనైజేషన్ అంటాం. ఓవరాల్గా సింక్రనైజేషన్ అంటేనే ఏం చెప్పాను నేను? సింక్రనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ కోఆర్డినేషన్ ఆఫ్ యాక్షన్స్ బిట్వీన్ ద ప్రాసెస్. అంటే ఒక రిసోర్స్ని ఒక ప్రాసెస్ దాన్ని యాక్సెస్ చేస్తే ఆ ప్రాసెస్ రిలీజ్ చేసేంత వరకు అదర్ రిసోర్స్ చేసి దాన్ని యాక్సెస్ చేయదు. అలా ఉంటుందని సింక్రనైజేషన్ అంటాం. అంటే ఏమైందనమాట, అక్కడ ఎటువంటి క్లమ్జీనెస్ అనేది రాకుండా చూడడమే సింక్రనైజేషన్ అనే కాన్సెప్ట్. ఇక్కడ మనం నేర్చుకునేది క్లాక్ సింక్రనైజేషన్. మరి ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ అన్ని కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఇక్కడ మనం పంపించే ఒక కంట్రీలో ఉన్న సిస్టమ్ టైమింగ్కి అదర్ కంట్రీలో ఉన్న టైమింగ్కి డిఫరెన్స్ వచ్చినప్పుడు మరి మనం దాంతోపాటు టైం పంపించినప్పుడు నేను 4:10 మెసేజ్ పంపించాను అంటే నాకు రిప్లై ఆఫ్టర్ 4:10 రావాలి, కానీ బిఫోర్ 4:10 ఎలా వస్తుంది అంటే అక్కడ టైమింగ్ని మనం ఏం చేయాలన్నమాట? సింక్రనైజేషన్ చేయాలి. ఆ కాన్సెప్ట్ని ఏమని పిలుస్తాం అంటే క్లాక్ సింక్రనైజేషన్ అంటాం. ఓకే, సో ఇక క్లాక్ని మనం ఏం చేయాలన్నమాట? ఆ టైమింగ్ ప్రకారం అంటే మనం కమ్యూనికేట్ అయ్యే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ యొక్క లొకేషన్ దాని ప్రకారం మనం ఏం చేయాలంటే ఆ క్లాక్ని కాస్త అప్డేట్ చేస్తూ ఉండాలి. దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్లాక్ సింక్రనైజేషన్ అంటాం. ఓకే, సో ఇలా అప్డేట్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక ఈవెంట్ అనుకోండి. ఓకే, ఏ అనేది ఒక ప్రాసెస్, బి అనేది ఒక ప్రాసెస్. ఓకే, సో ఏ అనేది ఒక ప్రాసెస్, బి అనేది ఒక ప్రాసెస్ అయినప్పుడు మనం ఎలా ఇండికేట్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఏ డిటర్మైన్స్ బి. దాని మీనింగ్ అంటే ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తాం అంటే డిటర్మైన్స్. ఏ డిటర్మైన్స్ బి అని అంటాం. దీని మీనింగ్ ఏంటంటే ఏ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఇది బికి సెండ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది బికి ఏం చేస్తుందంటే ఒక మెసేజ్ని సెండ్ చేస్తుంది. ఇప్పుడు ఏ అనేది బికి ఒక మెసేజ్ని సెండ్ చేసేటప్పుడు ఓకే ఎప్పుడు కూడా ఏ అనేది బికి మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత మాత్రమే బి అనేది ఏకి మెసేజ్ని సెండ్ చేయాలి. అంటే ఏదైతే మనం యాక్షన్ అన్నామో ఆ యాక్షన్ జరిగిన తర్వాత మాత్రమే అంటే ఏ బి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఏ బికి సంథింగ్ ఏదో మెసేజ్ పంపించింది, బి ఏకి మెసేజ్ పంపించాలి అనుకోండి. ఫస్ట్ ఏ అనేది బికి మెసేజ్ పంపించిన తర్వాత ఆ యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే బి అనేది ఏకి మెసేజ్ పంపించాలి. అదేవిధంగా ఇక్కడ 3 ప్రాసెసెస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి మెసేజ్ పంపిస్తుంది, బి ఏకి మెసేజ్ పంపిస్తుంది అనుకోండి. ఓకే, ఫస్ట్ ఏ పంపించే మెసేజ్ కాస్త కంప్లీట్ అయిపోవాలి. ఎవరికి? బి పంపించే మెసేజ్ కాస్త ఆ టాస్క్ కాస్త ఆ ఈవెంట్ కాస్త కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ బి అనేది సికి పంపిస్తుంది అనుకుందాం. బి సికి ఏదైతే మెసేజ్ పంపిస్తుందో ఆ ఈవెంట్ కాస్త కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే ఏ అనేది సికి మెసేజ్ అనేది సెండ్ చేయాలి అని అంటాం. ఓకే, సో ఇలా దీన్ని ఏమని పిలుస్తాం అంటే ఈవెంట్ అక్కరింగ్ అంటాం. ఓకే కదా,
అండ్ అట్ ది సేమ్ టైం ఇలా పంపించే ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ అనేది ఒక ఈవెంట్, బి అనేది ఒక ఈవెంట్. ఏ బికి మెసేజ్ పంపిస్తుంది అంటే ఏ బికి మెసేజ్ పంపించిన తర్వాత బి ఏతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఏ పంపించే మెసేజ్ కాస్త బి రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే బి అనేది ఏతో కమ్యూనికేట్ అవ్వాలి. అదేవిధంగా 3 ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఏ అనేది బితో కమ్యూనికేట్ అయిన తర్వాత మాత్రమే, అంటే ఏ అనేది ఏదో సంథింగ్ ఏదో మెసేజ్ పంపించింది, దాన్ని కాస్త బి రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే బి అనేది సంథింగ్ అదర్ ప్రాసెస్ దేనికో సంథింగ్ ఏదో మెసేజ్ పంపించాలనుకుంటుంది అనుకోండి. సో ఏ అనేది బికి పంపించిన తర్వాత అంటే బి అనేది ఏ పంపిన మెసేజ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే బి అనేది సికి మెసేజ్ని సెండ్ చేయాలి. ఓకే, అట్ ది సేమ్ టైం బి అనేది సికి మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత సి అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏ అనేది ఏం చేస్తున్నది మన సికి మెసేజ్ పంపిస్తుంది. దీన్ని ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం. సో ఓవరాల్గా ఒక ఈవెంట్ అక్కర్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఈవెంట్ అనేది జరగాలి. ఓకే, అంతేగాని ఈ ఈవెంట్ కంప్లీట్ అవ్వకుండా నెక్స్ట్ ఈవెంట్ అనేది జరగకూడదు. ఇది సెకండ్. ఓకే, ఇక థర్డ్ వన్ ఏంటి అంటే మనం ఏదైతే ఒక ఈవెంట్ని మనం పర్ఫామ్ చేస్తున్నామో ఆ ఈవెంట్ని పర్ఫామ్ చేసేటప్పుడు దాని యొక్క టైం అంటే ముందుగా ఏదైతే మనం ఈవెంట్ పర్ఫామ్ చేస్తామో దాని యొక్క టైము దాని తర్వాత పర్ఫామ్ చేసే ఈవెంట్ యొక్క టైం కన్నా కూడా తక్కువగా ఉండాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది బికి సంథింగ్ ఏదో మెసేజ్ని పంపిస్తుంది అనుకోండి. ఓకే, ఏ అనేది బికి సంథింగ్ ఏదో మెసేజ్ని పంపించేటప్పుడు ఈ ఏ అనే ప్రాసెస్ పంపించే ఆ మెసేజ్ని పంపించే టైం ఎప్పుడు కూడా బికి పంపించే అంటే బి రిసీవ్ చేసుకునే ఆ బి ప్రాసెస్ రిసీవ్ చేసుకునే టైం కన్నా కూడా ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి. అంతేగాని టీ ఆఫ్ ఏ అంటే ఏ అనే ప్రాసెస్ పంపించిన టైం కన్నా కూడా బి రిసీవ్ చేసుకున్న టైం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 2:30కి మెసేజ్ పంపించింది అనుకోండి, ఈ రిసీవ్ చేసుకునే మెసేజ్ ఆఫ్టర్ 2:30 ఎంతైనా అవ్వచ్చు. సపోజ్ 2:40 రిసీవ్ చేసుకుంటే వెళ్ళదు. అలా కాకుండా ఇది 2:30కి మెసేజ్ని రిసీవ్ చేసుకుంటే ఇది 1:30కి మెసేజ్ సెండ్ చేస్తే ఇది 1:30కి రిసీవ్ చేసుకుంది అనుకోండి, ఇది రాంగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే క్లాక్ని సింక్రోనైజేషన్ చేయాలి. అంటే క్లాక్ని మనం ఏ సిస్టమ్తో అయితే కమ్యూనికేట్ చేస్తున్నామో ఆ సిస్టమ్తో కమ్యూనికేట్ అయ్యే సిస్టమ్ టైం ప్రకారం మనం కమ్యూనికేట్ అయ్యే సిస్టమ్ని కాస్త అప్డేట్ చేయాలి. దాన్ని ఏమంటే క్లాక్ సింక్రోనైజేషన్ అంటాం. ఇలా సింక్రోనైజ్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటంటే ఏ అనేది ఏ డిటర్మైన్స్, దీన్ని ఏమని పిలుస్తాం డిటర్మైన్. ఏ డిటర్మైన్స్ బి అంటే ఏ ఈవెంట్ అకర్స్ ఓన్లీ ఎప్పుడు ఏ ఈవెంట్ అకర్స్ ఓన్లీ బిఫోర్ బి అకర్స్. ఓకే, అంటే ఏ మీరు బికి మెసేజ్ని సెండ్ చేస్తున్నారు అంటే ఏ అనేది మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత మాత్రమే బి అనేది ఏతో కమ్యూనికేట్ అవ్వాలి. ఏతో కానీ సితో కానీ ఎప్పుడు కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఈ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బి అనేది ఏతో కమ్యూనికేట్ అవ్వాలి. ఇక్కడ 2 ప్రాసెస్లు ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఏ అనేది బితో కమ్యూనికేట్ అయిన తర్వాత మాత్రమే ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బి అనేది ఏతో కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, ఇక సెకండ్ వన్ ఏంటంటే ఏ అనేది బితో కమ్యూనికేట్ అవుతుంది. ఇక ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తాం అనుకోండి. ఏ అనేది బితో కమ్యూనికేట్ అవుతుంది, బి అనేది సితో కమ్యూనికేట్ అవుతుంది కనుక దాన్ని ఏ సితో కమ్యూనికేట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు అంటే ఫస్ట్ ఏ అనేది బితో కమ్యూనికేట్ ఏదైతే మెసేజ్ని పంపించిందో ఆ మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత మాత్రమే బి అనేది సికి మెసేజ్ పంపించాలి. ఓకే, ఈ బి అనేది సికి ఏదైతే మెసేజ్ పంపిస్తుందో ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఏ అనేది సికి మెసేజ్ పంపించాలి. ఇక థర్డ్ వన్ ఏంటంటే మనం ఏదైతే ఏ అనేది బికి మెసేజ్ని పంపిస్తున్నామో ఈ ఏని పంపించే టైం ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ దేని నుంచి అయితే మనం సెండ్ చేస్తున్నామో ఆ సెండ్ చేసే టైం ఎప్పుడు కూడా దేనికైతే మీరు పంపిస్తున్నారో ఆ పంపించే దాని యొక్క సిస్టమ్ యొక్క టైం కన్నా కూడా ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి. ఇలా ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఏమని పిలుస్తామంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. దీన్నే ఏమని పిలుస్తామంటే ఈ కాన్సెప్ట్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకే, సో మనం క్లాక్ని సింక్రనైజ్ చేయాలి అంటే కంపల్సరీ ఏమై ఉండాలి, టైమ్ ఆఫ్ ఏ అంటే టైమ్ ఆఫ్ బిఫోర్ ప్రాసెస్ ఈజ్ లెస్ దాన్ టైమ్ ఆఫ్ ఆఫ్టర్ ప్రాసెస్. మీరు ఏ ప్రాసెస్తో అయితే కమ్యూనికేట్ అవుతున్నారో ఆ ప్రాసెస్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫస్ట్గా చేసే వర్క్ ఎప్పుడు కూడా దాని యొక్క టైం అంటే ఫస్ట్ సిస్టమ్ యొక్క టైం ఎప్పుడు కూడా సెకండ్ సిస్టమ్ మీరు ఏదైతే సిస్టమ్తో కమ్యూనికేట్ అవుతున్నారో అంటే మీరు సెండ్ చేసే మెసేజ్ యొక్క టైం రిసీవ్ చేసుకునే టైం కన్నా ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఏ డిటర్మైన్స్ బి కానీ ఇఫ్ ఏ డిటర్మైన్స్ బి డిటర్మైన్స్ గ్రేటర్ దెన్ ఏ డిటర్మైన్స్ సి కానీ టైమ్ ఆఫ్ ఏ ఆల్వేస్ షుడ్ బి లెస్ దెన్ టైమ్ ఆఫ్ బి. ఈ ప్రాపర్టీస్ ఏమని పిలుస్తాం అంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ అని పిలుస్తాం. ఓకే, సో
ఒక క్లాక్ని మనం ఇంటికి విషయం ఏంటి, మనం ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని అనుకుంటున్నామో ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ మరి కమ్యూనికేట్ అవుతున్నాయంటే ఒక్కొక్క సిస్టమ్ యొక్క ఆ కంట్రీ టైమింగ్ ప్రకారం ఒక్కొక్క సిస్టమ్ యొక్క టైమింగ్ ఒక విధంగా ఉంటుంది. మరి నేను సెండ్ చేసిన సిస్టమ్ యొక్క టైమింగ్ 4:30 అయ్యి అక్కడ ఉన్న సిస్టమ్ యొక్క సేమ్ రిసీవ్ చేసుకునే టైమింగ్ సేమ్ ఇక్కడ 4:30 అయినప్పుడు అదే సిస్టమ్ ఏదైతే కంట్రీలో ఉందో ఆ సిస్టమ్ యొక్క టైమింగ్ 2:30 అయింది అనుకోండి, నేను 4:30కి పంపిస్తే 2:30కి అలా రిసీవ్ చేసుకుంటుంది. సేమ్ అది 2:30కి పంపించినప్పుడు మనకి ఒక 2:33కి రిప్లై వచ్చింది అనుకోండి, నేను పంపించింది 4:10 అయితే ఆ 2:33కి మెసేజ్ రిప్లై వచ్చింది అంటే అక్కడ క్లాక్ టైమింగ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో దీన్ని కాస్త మనం ఏం చేయాలన్నమాట, మనం ఏ సిస్టమ్తో అయితే కమ్యూనికేట్ అవుతామో ఆ సిస్టమ్ యొక్క ఆ కంట్రీ యొక్క సిస్టమ్ యొక్క టైమింగ్ ప్రకారం మన సిస్టమ్ యొక్క టైమింగ్ని అప్డేట్ చేసుకోవాలి. మరి ఈ టైమింగ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే క్లాక్ రిజిస్టర్లో ఉంటాయి. ఓకే, సో ఈ క్లాక్ రిజిస్టర్లో ఏమవుతుంది అంటే ఆ టైమింగ్ అంతా కూడా ఆ సిస్టమ్ యొక్క ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది కాబట్టి ఆ సిస్టమ్ యొక్క టైమింగ్ కోసం అది ఏం చేస్తుందంటే ఆసిలేషన్స్ ఉంటాయి. అది 1 సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ని ఫిక్స్ చేసుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ అవ్వాలి అంటే ఆ సిస్టమ్ యొక్క క్లాక్ రిజిస్టర్లో ఎన్ని ఆసిలేషన్స్ అయితే కంప్లీట్ అవుతాయో 1 సెకండ్లో ఫిక్స్డ్ అనమాట. ఇన్ని ఆసిలేషన్స్ అయితే 1 సెకండ్ అవుతుంది. సో 1 సెకండ్కి ఫర్ ఎగ్జాంపుల్ 6 ఆసిలేషన్స్ అయినప్పుడల్లా ఏమవుతుంది, 1 సెకండ్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో దీనికోసం ఏం చేస్తుందంటే అది 60 ఫర్ ఎగ్జాంపుల్ 60 దగ్గర స్టార్ట్ చేస్తుంది. 60 దగ్గర స్టార్ట్ చేసి ఎప్పుడైతే 0 వస్తుందో ఆ 0 వచ్చినప్పుడల్లా ఏం చేస్తుందంటే టైంని అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే క్లాక్ రిజిస్టర్ని ఒకటి యూజ్ చేస్తాం. ఈ క్లాక్ రిజిస్టర్లో ఓవరాల్గా దాని క్లాక్ టైమింగ్ అనేది మరి ఎలా మెజర్ చేస్తారు అంటే ఆ క్లాక్ యొక్క ఆసిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విత్ ఇన్ ద సెకండ్కి ఇన్ని ఆసిలేషన్స్ అని ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రకారం ఆ క్లాక్ యొక్క టైమింగ్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ల్యాంపోర్ట్ అల్గారిథం యూజ్ చేస్తాం. ఓకే, ఈ క్లాక్ సింక్రనైజేషన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ల్యాంపోర్ట్ అల్గారిథం యూజ్ చేస్తాం. ఈ ల్యాంపోర్ట్ అల్గారిథం ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏదైతే ఈవెంట్ హ్యాండ్లింగ్ అని చెప్పుకున్నామో ఆ ఈవెంట్ హ్యాండ్లింగ్ ప్రాపర్టీస్ అన్ని కూడా అప్లై చేయాలి. అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ప్రాసెస్ బి అనే ప్రాసెస్తో కమ్యూనికేట్ అవుతుంది అంటే ఫస్ట్ ఏ అనే ప్రాసెస్ యొక్క మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత మాత్రమే బి అనేది ఏతో కమ్యూనికేట్ అవ్వాలి. అది ఫస్ట్ రూల్. ఇక సెకండ్ రూల్ ఏంటి, ఇన్ కేస్ ఏ అనేది బితో బి అనేది సితో కమ్యూనికేట్ అవుతుంటే కనుక ఏకి బితో కమ్యూనికేట్ అయిన తర్వాత అంటే ఏ డిటర్మైన్స్ బి, ఏ బితో కమ్యూనికేట్ అయిన తర్వాత మాత్రమే బి సితో కమ్యూనికేట్ అవ్వాలి. నెక్స్ట్ అప్పుడు మాత్రమే ఏ సితో కమ్యూనికేట్ అవ్వాలి. దిస్ ఈస్ ద సెకండ్ రూల్. ఇక థర్డ్ రూల్ ఏంటంటే మనం ఏదైతే ప్రాసెస్ని ఏ అనే ప్రాసెస్ నుంచి మనం ఏదైతే మెసేజ్ని పంపిస్తున్నామో దాని యొక్క టైం ఇప్పుడు కూడా మీరు ఏ సిస్టమ్కి అయితే పంపిస్తున్నారో ఆ సిస్టమ్ యొక్క టైమింగ్ కన్నా కూడా ఇప్పుడు కూడా ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. సో ఈ రూల్స్ని ఫాలో అవుతూ ల్యాంపోర్ట్ అల్గారిథం యూజ్ చేసి మనం క్లాక్ని సింక్రనైజ్ చేస్తాం అన్నమాట. సో ఏదైతే రూల్స్ చెప్పామో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఒక 3 ప్రాసెస్ ఉన్నాయి అనుకోండి, ఇది P1, ఇది P2, ఇది P3, ఇలా 3 ప్రాసెసెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ ఏవో ఈవెంట్స్ ఉన్నాయి, ABCDEF ఇలా సంథింగ్ ఏవో ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, అలానే P2 ప్రాసెస్లో GHI ఇలా 3 ఈవెంట్స్ ఉన్నాయి. అలానే P3 ప్రాసెస్లో JK ఇలా 2 ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఈ ఈవెంట్స్ ఉన్నప్పుడు చూడండి, ఫస్ట్ ఈవెంట్కి అయ్యే టైం 1, 2, 3, 4, 5, 6 ఇలా టైమింగ్స్ ఉన్నాయి అనుకోండి. అట్ ది సేమ్ టైం P2 ప్రాసెస్కి ఫర్ ఎగ్జాంపుల్ 7, 8, 9 నెక్స్ట్ 10, 11 ఇలా టైమింగ్స్ ఉన్నాయి. అంటే P1 అనే ప్రాసెస్లో మనకి ఇలా 6 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈవెంట్ 1 సెకండ్ దగ్గర కంప్లీట్ అయితే సెకండ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి 2 సెకండ్ దగ్గర సెకండ్ ఈవెంట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 3 ప్రాసెస్ థర్డ్ సెకండ్ దగ్గర C అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇలా ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ C అనే ప్రాసెస్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది Gతో కమ్యూనికేట్ అవుతుంది అనుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ 1లో ఉన్న C అనే ఈవెంట్ ప్రాసెస్ 2లో ఉన్న ఇది అదర్ సిస్టమ్స్ విత్ ఇన్ ద సిస్టంలో అయితే ఇప్పుడు P1 అనే ప్రాసెస్ ఉంది. P1 అనే ప్రాసెస్లో 6 ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి. మనం ఆల్రెడీ ఫస్ట్ సెకండ్లో ఏ అనే ఈవెంట్ని మాత్రమే కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ సెకండ్లో బి అనే ఈవెంట్ని కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ క్లాక్ సింక్రోనైజేషన్ అనే కాన్సెప్ట్ అవసరం లేదు. ఎందుకోసం అంటే ఇదంతా విత్ ఇన్ ద సిస్టంలో సీరియల్గా జరుగుతుంది. ఒకటి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ కంప్లీట్ అయిన తర్వాత బి కంప్లీట్ అయిన తర్వాత సి కంప్లీట్ అవుతుంది. ఇలా 1 by 1 సీక్వెన్షియల్గా వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం క్లాక్ సింక్రోనైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం P2 కూడా అంతే, GHI ఉన్నాయి. 7th సెకండ్లో G అనే ప్రాసెస్ ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది.
నెక్స్ట్ 8 సెకండ్లో హెచ్ఎఫ్ స్టార్ట్ అవుతుంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, 1 by 1 సీక్వెన్షియల్గా జరుగుతుంది సేమ్ పీపీలో కూడా. బట్ మనకి ఓవరాల్ క్లాక్ సింక్రనైజేషన్ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడ అవసరం అవుతుంది అంటే ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ కమ్యూనికేట్ అయినప్పుడు, అంతేగా ఒక ప్లేస్లో ఉన్న ఒక సిస్టమ్ అదర్ ప్లేస్లో ఉన్న ఒక సిస్టమ్ కమ్యూనికేట్ అవుతుంటే కంపల్సరీ ఆ క్లాక్ని మనం ఏం చేయాలంటే సింక్రనైజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు T1 అనే ప్రాసెస్లో ఉన్న థర్డ్ ఈవెంట్ C అనేది ఉంది. ఈ C అనేది Gతో కమ్యూనికేట్ అవుతుంది అనుకోండి. ఓకే, C యొక్క టైమింగ్ ఎంత? ఇప్పుడు C అనేది ఏం చేస్తుంది? C డిటర్మైన్స్ అంటే C అనేది G అనే ఈవెంట్తో అదర్ ప్రాసెస్లో ఉన్న G అనే ఈవెంట్తో కమ్యూనికేట్ అవుతుంది. C అనే ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే 3 సెకండ్స్ దగ్గర ఏదో మెసేజ్ పంపించింది. ఇప్పుడు G అనేది దగ్గర టైమింగ్ ఎంత ఉంది? 7 ఉంది. సో అంటే T of C 3 ఉంటే T of G ఎంత ఉంది? 7 ఉంది. సో T of C is less than T of G. కాబట్టి మనకి ఏ ప్రాబ్లము లేదు. అంతేగా ఎప్పుడు కూడా నేను ఏం చెప్పాను, ఫస్ట్ స్టార్ట్ అయిన ఈవెంట్ ఏదైతే ఉందో దాని యొక్క టైమింగ్ ఎప్పుడు కూడా మీరు దేంతో కమ్యూనికేట్ అవుతున్నారు అంటే మెసేజ్ నేను సెండ్ చేస్తున్నాను, నాకు సెండ్ చేసే మెసేజ్ యొక్క టైమింగ్ రిసీవ్ చేసుకునే సిస్టమ్ యొక్క టైమింగ్ అనేది తక్కువగా ఉండాలి. సో ఇక్కడ 3 less than 7 కరెక్టే కాబట్టి నో ప్రాబ్లం. కానీ సేమ్ T1లో ఉన్న ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే ప్రాసెస్ ఉందనుకోండి, అంటే 4th సెకండ్లో ఉన్న D అనే ప్రాసెస్ ఉంది. ఈ D అనే ప్రాసెస్ Hతో కమ్యూనికేట్ అవుతుంది అర్థం. ఓకే, D అనే ప్రాసెస్ Hతో కమ్యూనికేట్ అవుతుంది. D డిటర్మైన్స్ H. ఇప్పుడు D అనే ప్రాసెస్ యొక్క టైమింగ్ ఎంత? T of D ఎంత? 4 సెకండ్స్ అండ్ T of H ఎంత? 8 సెకండ్స్. T of H ఎంత? 8 సెకండ్స్. సో ఇది లెస్ దెన్ కాబట్టి మనకి నో ప్రాబ్లం. ఎందుకంటే T of మనం ఏదైతే మెసేజ్ని పంపిస్తున్నామో ఆ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకునే సిస్టమ్ కన్నా తక్కువగా రావాలి. సేమ్ ఇలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదిగో చూడండి, ఈ I అనే ప్రాసెస్ దేన్ని E అనే ప్రాసెస్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ప్రాసెస్లో ఉన్న I అనే ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్లో ఉన్న E అనే ఈవెంట్తో కమ్యూనికేట్ అవుతుంది అనుకోండి. ఏది దేంతో కమ్యూనికేట్ అవుతుంది? I Eతో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, I Eతో కమ్యూనికేట్ అవుతుంది అంటే I డిటర్మైన్స్ E. ఇప్పుడు T of I ఎంత? T of E ఎంత? T of I I అనేది ఎక్కడ ఏ టైం దగ్గర స్టార్ట్ అయింది? 9 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. T of E అప్పుడు ఇది 9 సెకండ్స్ దగ్గర ఉన్నప్పుడు E అనే ప్రాసెస్తో ఈవెంట్తో కమ్యూనికేట్ అవుతుంది. E అనే ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? 5 సెకండ్స్ జరుగుతుంది. మరి మన రూల్ ప్రకారం ఏమవ్వాలి? ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఏదైతే మెసేజ్ ఏ సిస్టమ్ నుంచి అయితే పంపిస్తున్నామో ఆ సిస్టమ్ నుంచి పంపించే టైమింగ్ ఎప్పుడు కూడా ఏ సిస్టమ్తో అయితే మీరు కమ్యూనికేట్ అవుతుందో దానికన్నా తక్కువగా ఉండాలి. కానీ ఇక్కడ 9 less than 5 కాదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే ఇటువంటి సిచ్యువేషన్లో మనం క్లాక్ సింక్రనైజేషన్ అనేటువంటి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, J అనేది సపోజ్ F అనే దాంతో కమ్యూనికేట్ అవుతుంది, లేదా J అనేది Hతో కమ్యూనికేట్ అవుతుంది అనుకోండి. J అనేది Hతో కమ్యూనికేట్ అవుతుంది, లేదు J అనేది Fతో కమ్యూనికేట్ అవుతుంది. J దేంతో కమ్యూనికేట్ అవుతుంది? Fతో కమ్యూనికేట్ అవుతుంది. J డిటర్మైన్స్ F. ఇప్పుడు T of J ఎంత? T of F ఎంత? ఓకే, T of J అంటే ఎంత? 10 సెకండ్స్. T of F అంటే ఎంత? 6 సెకండ్స్. సో ఇప్పుడు మన రూల్ ప్రకారం ఏమవ్వాలి? 10 less than 6 అవ్వాలి. కానీ నాకు ఏమొచ్చింది? 10 greater than 6 వచ్చింది. అంటే ఈ టైమింగ్లో మనం ఏం చేయాలన్నమాట, యాజ్ పర్ రూల్ దీని టైమింగ్ ప్రకారం ఇది పంపించుకుంది. ప్రాసెస్ 3 వరకు దాని మిస్టేక్ ఏం లేదు. అట్ ది సేమ్ టైం ఈ P1 ప్రాసెస్ ప్రకారం అది రిసీవ్ చేసుకొని అది సెండ్ చేస్తుంది, దాని టైమింగ్ ప్రకారం దానికి మిస్టేక్ లేదు. కానీ మరి 2 క్లాక్స్ కూడా మనకు కంపల్సరీ అవ్వాలి, సింక్రోనైజ్ అవ్వాలి. అలా అవ్వాలంటే మనం ఏం చేయాలన్నమాట, సింక్రోనైజేషన్ని అంటే ఆ టైమింగ్ అనే దాన్ని అప్డేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ టైమింగ్ 4 less than 8 వేస్తే నో ప్రాబ్లం. మరి సేమ్ సిచ్యువేషన్ 10 less than 6 రావట్లేదు కదా, 10 greater than 6 కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలి? టైమింగ్ అనే దాన్ని అప్డేట్ చేయాలి. సో అప్డేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ల్యాంపోర్ట్ అల్గారిథం ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ P1 మనం యూజ్ చేసే అల్గారిథం ఏంటి? క్లాక్ సింక్రనైజేషన్లో ల్యాంపోర్ట్ అల్గారిథం యూజ్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందామంటే ఇక్కడ P1 P2 P3 ఇలా 3 ప్రాసెసెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ P1 ప్రాసెస్ యొక్క క్లాక్ ఇంటర్వెల్ ఎలా ఉందో చూడండి. ఈ P1 ప్రాసెస్ యొక్క క్లాక్ ఇంటర్వెల్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0, 6, 12, 18, 24, 36, 30, 36, 42, 48, 54, 60 ఇలా 6 ఇంటర్వెల్స్కి ఒక ఈవెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ప్రాసెస్ 2 చూడండి.
ప్రాసెస్ 2 యొక్క టైమింగ్ ఇంటర్వెల్ ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, 8, 24, 32, 40, 48, 56, 72, 16. దీని యొక్క క్లాక్ ఇంటర్వల్ ఎలా ఉంది. నెక్స్ట్ P3 యొక్క క్లాక్ ఇంటర్వల్ ఎలా ఉందో చూడండి. 0, 10, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఓకే, ఇక్కడ ఒక ఈవెంట్ అవ్వడానికి ఇంటర్వెల్ అంటే 6 సెకండ్స్. ఇక్కడ మేబీ 6 సెకండ్స్ 6 మిల్లీ సెకండ్స్. నెక్స్ట్ P2 దగ్గర 8 మిల్లీ సెకండ్స్. నెక్స్ట్ P3 దగ్గర 10 మిల్లీ సెకండ్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు P1 అనేది P2తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మనం ల్యాప్టాప్ అల్గారిథం క్లాక్ సింక్రనైజేషన్కి అప్లై చేసేటప్పుడు ఏం చెప్పాను నేను, ఏ డిటర్మైన్స్ B అయితే ఏ యొక్క ఈవెంట్ జరిగిన తర్వాత మాత్రమే B యొక్క ఈవెంట్ అనేది జరగాలి. ఇది ఫస్ట్ రూల్. ఇక సెకండ్ రూల్ ఏంటి, ఏ డిటర్మైన్స్ B, B డిటర్మైన్స్ A అయితే దాన్ని ఏ డిటర్మైన్స్ C అవ్వాలి. సెకండ్ రూల్. ఇక థర్డ్ రూల్ ఏం చెప్పాను నేను, T ఆఫ్ A అనేది కనుక T ఆఫ్ A డిటర్మైన్స్ B అంటే A Bతో కమ్యూనికేట్ అవుతుంటే T ఆఫ్ A ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, లెస్ దాన్ T ఆఫ్ Bగా ఉండాలి. ఇది థర్డ్ రూల్. అలాగా అట్ ది సేమ్ టైం ఇన్ కేస్ అలా లేదు అంటే T ఆఫ్ A ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, లెస్ దాన్ T ఆఫ్ Bగా ఉండాలి. మరి ఇప్పుడు క్లాక్ సింక్రనైజేషన్ కాన్సెప్ట్ అంతా ఇప్పుడు వస్తుంది. ఒకవేళ లేకపోతే మన సిస్టమ్ మనం ఉన్నది ఒక కంట్రీలో, అదర్ సిస్టమ్ ఇంకో సిస్టమ్ ఉన్నది వేరే కంట్రీలో అనుకోండి, మరి ఈక్వల్ అవ్వదుగా. సో కానీ మీరు పంపించిన దాని ప్రకారం నా టైం కరెక్ట్, ఆ కంట్రీలో రిసీవ్ చేసుకున్న దాని ప్రకారం ఆ కంట్రీ టైం కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్డేట్ చేయాలి. ఇలా అప్డేట్ చేయాలి అంటే టైమింగ్ అప్డేట్ చేస్తాం, దాని ప్రకారం ఏం చేస్తాం, క్లాక్ని సింక్రనైజ్ చేస్తామని అర్థం. సో ఇలా అప్డేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం సెండ్ చేసే టైం ఏదైతే ఉందో ఆ సెండ్ చేసే టైం నేనేం చెప్పాను, మెసేజ్ మనం ఏదైతే పంపిస్తున్నామో ఆ మెసేజ్లో మనం దేని ఇంక్లూడ్ చేస్తాము అంటే ఆ మెసేజ్తో పాటు టైం స్టాంప్ను కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఓకే, ఇలా టైం స్టాంప్ని మీరు ఇంక్లూడ్ చేసేటప్పుడు ఆ నెక్స్ట్ మనం ఏదైతే సిస్టమ్ పంపిస్తున్నామో దానికి +1 యాడ్ చేసి ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, నేను ఒక మెసేజ్లో ఒక 10 సెకండ్స్ దగ్గర పంపిస్తున్నాను అనుకోండి, ఆ 10 సెకండ్స్ దగ్గర పంపించేటప్పుడు దానికి +1 యాడ్ చేసి నేను టైమింగ్ని ఆ మెసేజ్లో ఇంక్లూడ్ చేసి పంపిస్తాను అనమాట. అంటే 11 సెకండ్స్ దగ్గర ఏమవుతుంది, అది రిసీవ్ చేసుకుంటుంది అని అంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 6 సెకండ్స్ దగ్గర నేను ఒక మెసేజ్ని పంపించాను. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ 6 సెకండ్స్ దగ్గర నేను మెసేజ్ పంపించినప్పుడు ఈ మెసేజ్ అనేది టైం స్టాంప్ని ఇంక్లూడ్ చేసి మనం పంపేటప్పుడు ఆ టైం స్టాంప్తో మనం ఏం చేస్తామంటే +1 యాడ్ చేసి పంపిస్తాము. ఓకే, సో +1 యాడ్ చేసి పంపిస్తున్నానంటే ఇది ఎక్కడ రిసీవ్ చేసుకుంటుంది అంటే P2 ప్రాసెస్ 16 ఇంటర్వెల్ దగ్గర రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సేమ్ ఇంటర్వెల్ దగ్గర రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను +1 యాడ్ చేసి నేను పంపిస్తున్నాను మెసేజ్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఆ టైం స్టాంప్కి +1 యాడ్ చేసాను కాబట్టి ఈ నెక్స్ట్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ ఇంటర్వెల్లో ఈ మెసేజ్ ప్రాసెస్ రిసీవ్ చేస్తుంది. ఓకే, సేమ్ ఇప్పుడు ఏం చేస్తుంది, P2 అనేది P3 ప్రాసెస్తో కమ్యూనికేట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు P3 ప్రాసెస్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ 24 సెకండ్స్ దగ్గర కమ్యూనికేట్ అవుతుంది, మెసేజ్ పంపిస్తుంది. ఇప్పుడు టైం స్టాంప్లో ఏం చేస్తాం, మనం +1 యాడ్ చేస్తాం కాబట్టి ఇది రిసీవ్ చేసుకునే టైం 40 సెకండ్స్. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, మెసేజ్ని పంపించాను. ఇక్కడ మెసేజ్ని ఒక మెసేజ్ని పంపించాను. సపోజ్ ఇది రిక్వెస్ట్ అనుకుంటుంది, ఇది రిక్వెస్ట్ మెసేజ్, ఇది కూడా రిక్వెస్ట్ మెసేజ్. సో ఇప్పుడు 24 సెకండ్స్ దగ్గర 40 పంపిస్తే ఇక్కడ ఏమైంది, 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి టైం స్టాంప్ సేమ్ ఇంటర్వెల్లో వెళ్తూ నెక్స్ట్ ఇంటర్వెల్ ఏదికి వెళ్తుంది. నెక్స్ట్ ఇంటర్వెల్ అంటే ఎంత ఉంది అక్కడ 40. ఓకే, ఇప్పుడు ఇది ఇలా పంపించిన మెసేజ్ కాస్త రిప్లై రావాలి. ఓకే, ఇప్పుడు రిప్లై వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 మెసేజ్ దగ్గర వచ్చింది అనుకోండి. ఓకే, 60 మెసేజ్ దగ్గర వచ్చినప్పుడు మనం యాజ్ యూజువల్గా మెసేజ్ పంపించేటప్పుడు ఏం చెప్పాను, ఆ మెసేజ్తో పాటు టైం స్టాంప్ పంపిస్తాం. ఈ టైం స్టాంప్లో +1 యాడ్ చేసి పంపిస్తాం. ఓకే, ఇప్పుడు నేను 60 దగ్గర నేను రిప్లై పంపిస్తాను. 60 దగ్గర రిప్లై పంపించేటప్పుడు నేను ఏం చెప్పాను, సేమ్ ఇంటర్వెల్లో మనం పంపించాం, టైం స్టాంప్కి +1 యాడ్ చేస్తాం.
అంటే ఏమవుతుంది అనమాట, సేమ్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ 60 అయినప్పుడు ఈ సిస్టమ్ దగ్గర ఎంత అయింది 48 అయింది, ఈ సిస్టమ్ దగ్గర ఎంత అయింది 36 అయింది. కానీ మనం సేమ్ ఇంటర్వెల్ లో పంపిస్తున్నాం, +1 యాడ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి 60 అయినప్పుడు దగ్గర 56 దగ్గర మెసేజ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 56 దగ్గర మెసేజ్ రిసీవ్ చేసుకుంది అంటే నెక్స్ట్ సేమ్ ఇంటర్వెల్ లో పంపించగా +1 యాడ్ చేస్తాం కాబట్టి సో +1 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇంటర్వెల్ ఏది 56 కి 42 అంటే దగ్గర రిసీవ్ చేసుకుంటుంది 48 దగ్గర రిసీవ్ చేసుకుంటుంది. సో 56 దగ్గర మనం పంపిస్తుంటే నెక్స్ట్ +1 టైమ్స్ అంటే +1 యాడ్ చేస్తాం కాబట్టి 48 దగ్గర రిసీవ్ చేసుకుంటాం. బట్ యాజ్ పర్ ల్యాక్ ఆఫ్ అల్గారిథం ప్రకారం మనకి ఏం తెలుసు, మనం ఏదైతే ప్రాసెస్ 1 నుంచి ప్రాసెస్ 2 కి మనం మెసేజ్ పంపిస్తామో అది ఎప్పుడు కూడా లెస్ దాన్ ఉండాలి. అంటే టైమ్ ఆఫ్ P1 ఈజ్ లెస్ దాన్ టైమ్ ఆఫ్ P2 ఇలా ఉండాలి అని మనకి ఈ విషయం తెలుసు. ఓకే కదా, టైమ్ ఆఫ్ P1 ఈజ్ లెస్ దాన్ టైమ్ ఆఫ్ P2. ఇప్పుడు నేను 6 సెకండ్స్ దగ్గర పంపించాను, టైమ్ ఆఫ్ P1 ఈజ్ 6. సో టైమ్ ఆఫ్ P2 ఎంత 60. సో 6 లెస్ దాన్ 16. సో నో ప్రాబ్లం, ఇది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ P2 ప్రాసెస్ 16 దగ్గర నేను 24 దగ్గర పంపిస్తే ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎంత పట్టింది 48 అంటే 24 లెస్ దాన్ 40. సో T of P1 is less than T of P2 satisfy is. So no problem. PI T of PI is less than T of P2. ఓకే, ఇక్కడ నో ప్రాబ్లం. మరి రిప్లై వస్తుంది చూడండి, రిప్లై ఇచ్చేటప్పుడు T of PI అంటే ఇది P3 అవుతుంది. ఓకే, T of PI is less than T of Pj ఉండాలి. ఇక్కడ T of PI అంటే ఎంత అక్కడ P3. ఇప్పుడు T of P3 is less than ఎలా ఉండాలి T of Pj. Pj అంటే ఎవరితో కమ్యూనికేట్ అవుతుంది P2 తో కమ్యూనికేట్ అవుతుంది. సో 60 దగ్గర అది మెసేజ్ పంపిస్తే ఇక్కడ రిసీవ్ చేసుకునేటప్పుడు దీని టైమింగ్ ఎంత అయింది 56 అయింది. బట్ యాజ్ పర్ రూల్ ప్రకారం అంటే ఇది 60 దగ్గర పంపిస్తే ఇది రిసీవ్ చేసుకోవడానికి 56 అయింది. బట్ మనకేం కావాలి T of P3 అంటే 60 is less than 56 అవునా కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఇక్కడ టైమింగ్ అనేది అప్డేట్ చేయాలి. మరి అప్డేషన్ ఎలా జరుగుతుంది అంటే నేను ఏం చెప్పాను, నేను టైం స్టాంప్ ని +1 యాడ్ చేసి పంపిస్తాను. ఓకే, సో ఇక్కడ 60 కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మనకి టైం స్టాంప్ అనే దాన్ని ఏం చేస్తుంది అంటే 61 అవుతుంది. ఓకే, ఇక్కడ 61 ఎప్పుడైతే చేసామో మిగతావన్నీ అప్డేట్ అయిపోతాయి దాని ప్రకారం. దీని ఇంటర్వెల్ అంతా 8 ప్రకారం ఇది నెక్స్ట్ ఎంత అవుతుంది 69 అవుతుంది. నెక్స్ట్ 8 యాడ్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది 77 అవుతుంది. నెక్స్ట్ 8 యాడ్ చేస్తాం అప్పుడు ఎంత అవుతుంది 85 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ P2 కాస్త నెక్స్ట్ ఏం చేస్తుంది P1 తో కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు T of Pi అంటే ఎంత, T of Pi అంటే ఏంటి P2, T of Pj అంటే ఎంత P1. సో P2 యొక్క టైం ఎంత అయింది ఇప్పుడు ప్రెసెంట్ అప్డేట్ అయిన తర్వాత కదా పంపించింది 61 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది 48. 61 ఈజ్ లెస్ దాన్ 48 కాదు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏం చేయాలి టైం అనేది అప్డేట్ చేయాలి. మరి ఎలా అప్డేట్ అవుతుందంటే టైం స్టాంప్ కి +1 యాడ్ చేసి మనం పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది 62 అవుతుంది. ఓకే, దీని ప్రకారం నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి. దీని ఇంటర్వెల్ ఎంత 6 కాబట్టి ఇది 68, నెక్స్ట్ 6 కాబట్టి ఇది 74. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏమైంది T of P1 6 less than T of P1 P2 తో కమ్యూనికేట్ అవుతుంది. సో 6 less than 16 సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ P2 P3 తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు P2 దగ్గర 24 సెకండ్స్ ఉంటే P3 దగ్గర 40 సెకండ్స్ ఉంది. సో సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు P3 P2 తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు P3 60 సెకండ్స్ ఉంటే P2 61 సెకండ్స్ ఉంది. సాటిస్ఫై అయ్యింది. ఇప్పుడు P2 P1 తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇంటర్వెల్ ఇవ్వాలిగా ఇక్కడ నుంచి కమ్యూనికేట్ అవుతుంది. సో 69 నుంచి కమ్యూనికేట్ అవుతుంది. సో 69 నుంచి కమ్యూనికేట్ అయింది అంటే 48 ఉంటుంది. 69 నుంచి కమ్యూనికేట్ అయిందంటే ఇది 56. సో 56 కాస్త 70 అవుతుంది, ఇది 76 అవుతుంది. ఓకే, సో 69 దగ్గర మనం పంపించాము. సో 69 ఇదంతా అయింది 7 అయింది. సో 60 లెస్ దాన్ 7. సో ఇప్పుడు ఏమైందనమాట క్లాక్ అనేది సింక్రోనైజ్ అయింది. ఎప్పుడు కూడా మనం పంపించే ఈవెంట్ ఏ సిస్టమ్ నుంచి అయితే పంపిస్తున్నామో ఆ సిస్టమ్ యొక్క టైమింగ్ ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకునే సిస్టమ్ యొక్క టైమింగ్ కన్నా కూడా తక్కువగా ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే మనకి ఆ క్లాక్ సింక్రోనైజ్ అవ్వలేదో మనం మెసేజ్ పంపించేటప్పుడు టైం స్టాంప్ +1 చేసి మనం మెసేజ్ని పంపిస్తాం కాబట్టి ఈ విధంగా ఏం చేస్తామంటే అప్డేట్ చేస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే క్లాక్ సింక్రోనైజేషన్ కాన్సెప్ట్. ఓకే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే క్లాక్ సింక్రోనైజేషన్ తర్వాత మ్యూచువల్ ఎక్స్క్లూజన్. ఈ క్లాక్ సింక్రోనైజేషన్ లోనే చూడండి ఏ అకర్స్ బి అయితే కనుక అంటే ఏ డిటర్మైన్స్ బి అయితే ఏ హ్యాపెన్స్ బిఫోర్ బి అని చెప్పాను. నెక్స్ట్ T of A less than T of B and that is nothing but event handling.
సో నెక్స్ట్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో క్లాక్ సింక్రనైజేషన్ తర్వాత మ్యూచువల్ ఎక్స్క్లూజన్. మ్యూచువల్ ఎక్స్క్లూజన్, ఇందుకే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం P1 అనే ఒక ప్రాసెస్ ఉంది, ఓకే. సో P2 అనే ఇంకొక ప్రాసెస్ ఉంది, ఓకే. సో P1 అనేది ఒక రీసోర్స్ని యాక్సెస్ చేస్తుంది అనుకోండి, ఓకే. సేమ్ టైంలో P2 కూడా సేమ్ రీసోర్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. P1 P2 రెండు కూడా ఒకేసారి ఒక సేమ్ రీసోర్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే క్రిటికల్ రీజియన్ అంటాం. దీన్ని ఏమంటాం? క్రిటికల్ రీజియన్. అంతేగా మన దగ్గర ఒక రీసోర్స్ ఉంది, నా దగ్గర ఒక ప్రింటర్ ఉంది అంటే అట్ ఎ టైంలో నేను ఎన్ని ప్రాసెస్గా ప్రింటర్ని ఎలా చేయగలను? ఒక ప్రాసెస్ మాత్రమే నేను ఎలా చేయగలను. బట్ ఇక్కడ ఏమవుతుంది, 2 ప్రాసెస్ సేమ్ టైంలో అవి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంటే ఆ 2 ప్రాసెస్ కూడా ఒక రీసోర్స్ని యాక్సెస్ చేయడానికి ఏదైతే ట్రై చేస్తున్నాయో దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్రిటికల్ రీజియన్ అంటాం, ఓకే. సో ఇటువంటిప్పుడు ఈ క్రిటికల్ రీజియన్ ఏదైతే ఉందో ఈ క్రిటికల్ రీజియన్లోకి ప్రాసెస్ అనేది రాకుండా, అంటే మనం ఏదైతే ప్రాసెసెస్ ఉన్నాయో ఆ ప్రాసెసెస్ రీసోర్స్ని యాక్సెస్ చేసేటప్పుడు ఎటువంటి క్రిటికల్ రీజియన్లోని ఆ ప్రాసెస్ని అలౌ చేయకుండా ఉండే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమనిపిస్తాం అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ P1 P2 రెండు క్రిటికల్ రీజియన్కి వచ్చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రీసోర్స్ని మనం లాక్ చేసి ఈ లాక్ చేసిన రీసోర్స్ని ఒక ప్రాసెస్కి అలొకేట్ చేసి ఈ ప్రాసెస్కి అలొకేట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ P1కి అలొకేట్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ P1కి అలొకేట్ చేసిన తర్వాత ఈ P1 ఈ రీసోర్స్ని రిలీజ్ చేసేంత వరకు కూడా P2ని యాక్సెస్ చేయకుండా మనం స్టాప్ చేస్తాం. దీన్నే ఏమనిపిస్తాం అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాం, ఓకే. ఇలా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ జరిగేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇప్పుడు చూడండి నేను ఏం చెప్తాను, ఒక రిసోర్స్ ఉంది, దీన్ని P1 P2 రెండు కూడా సేమ్ టైంలో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. P1 P2 రెండు కూడా సేమ్ టైంలో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం డెడ్ లాక్ అని. డెడ్ లాక్ అనేది ఏం చెప్తున్నాం మనం, డెడ్ లాక్ ఈజ్ నథింగ్ బట్ సిచ్యువేషన్. డెడ్ లాక్ అనేది ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే ఎప్పుడు రైజ్ అవుతుంది, when more than 2 processes continuously waiting for the same resource. ఇప్పుడు P1కి P2కి సేమ్ టైంలో ఒకే రీసోర్స్ కావాల్సి వచ్చింది, ఇవి రెండు కూడా సేమ్ అలా వెయిటింగ్ స్టేట్లో ఉండిపోయి అనుకున్నప్పుడు డెడ్ లాక్ వస్తుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇన్ కేస్ P1 అనేది ఒక రీసోర్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది, P2 కూడా సేమ్ టైంలో రీసోర్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే రెండు కూడా ఏం చేస్తాయి ఒక రీజియన్కి వచ్చేది. ఆ రీజియన్కి మనం ఏం పేరు పెడుతున్నామంటే దాన్ని క్రిటికల్ రీజియన్ అంటాం, ఓకే. ఇటువంటి క్రిటికల్ రీజియన్కి రాకుండా ప్రాసెస్ అనేది రాకుండా చేసే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాం. అంటే ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటూ రీసోర్సెస్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇలా క్రిటికల్ రీజియన్కి రాకుండా రీసోర్సెస్ని షేర్ చేసుకోవడానికి మీనింగ్ ఏంటంటే ఈ రీసోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఏదైతే ప్రాసెస్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుందో దానికి అలొకేట్ చేసి అంటిల్ ఈ ప్రాసెస్ ఈ రీసోర్స్ని రిలీజ్ చేసేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ని మనం ఈ క్రిటికల్ రీజియన్కి అలౌ చేయడం. దాన్ని ఏమని పిలుస్తామంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాం, ఓకే. సో ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం 3 అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సెంట్రలైజ్డ్ అల్గారిథం, ఓకే. ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఇంప్లిమెంట్ చేయడానికి 3 అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. సెంట్రలైజ్డ్ అల్గారిథం, నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం, ఇక థర్డ్ వన్ ఏంటి అంటే టోకెన్ రింగ్ అల్గారిథం, ఓకే. ఏదైతే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అని అంటున్నామో మ్యూచువల్ ఎక్స్క్లూజన్ మీనింగ్ ఏంటన్నమాట, ఎటువంటి క్రిటికల్ రీజియన్కి మనం ప్రాసెస్ని అలౌ చేయకుండా లాక్ చేసే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాం. సో ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం 3 అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం. సెంట్రలైజ్డ్ అల్గారిథం, డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం అండ్ టోకెన్ రింగ్ అల్గారిథం, ఓకే. ఇందులో ఫస్ట్ వన్ చూడండి సెంట్రలైజ్డ్ అల్గారిథం. నేమ్లోనే ఉంది చూడండి సెంట్రలైజ్డ్ అల్గారిథం అని. అంటే ఏంటన్నమాట, మనం ఉన్న ఆ ప్రాసెస్ రీసోర్సెస్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి. ఆ ప్లేస్ నుంచి మనం ఏం చేస్తాం అనమాట, ఆ రీసోర్సెస్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేస్తాం. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము అంటే సెంట్రలైజ్డ్ అల్గారిథం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 ప్రాసెసెస్ ఉన్నాయి, 1 2 సపోజ్ 0 ప్రాసెస్, ఇది ఫస్ట్ ప్రాసెస్, ఇది సెకండ్ ప్రాసెస్, ఇది థర్డ్ ప్రాసెస్. నేను ఏం చెప్తాను, క్రిటికల్ రీజియన్కి ఎంటర్ కాకుండా ఉండాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ అల్గారిథం. సెంట్రలైజ్డ్ అల్గారిథం అంటే ఏం చెప్తున్నాను నేను, ఓవరాల్గా రీసోర్సెస్ అన్నీ కూడా ఒక ప్లేస్లో ఉంటాయి, ఆ ప్లేస్ నుంచే మనం రీసోర్సెస్ని యాక్సెస్ చేస్తాం, ఓకే. అంటే పర్మిషన్స్ అన్ని ఆ రీసోర్స్ నుంచి తీసుకుంటాం
తీసుకుంటాం అన్నమాట. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం, సెంట్రలైజ్డ్ అల్గారిథం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 ప్రాసెస్ ఉన్నాయి. ఇది P0, P1, P2, P3. ఓకే, ఇలా సెంట్రలైజ్డ్ అల్గారిథం అప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో వన్ ఆఫ్ ది ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకుంటాం. కోఆర్డినేటర్ అంటే ఏంటన్నమాట, మనం ఏవైతే రిసోర్సెస్ని యాక్సెస్ చేయాలనుకున్నామో ఆ రిసోర్సెస్ అన్నీ కూడా ఎక్కడ ప్లేస్ ఏంటంటే ఈ కోఆర్డినేటర్ దగ్గర ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ P0 ఏదైతే ఉందో, సపోజ్ ఈ P0, P1, P2, P3 అనుకోండి. ఓకే, ఈ P0 ఏదైతే ఉందో ఈ P0 అనేది రిసోర్స్ని ఒక రిసోర్స్ దానికి ప్రింట్ సంథింగ్ ఏదో ప్రింటర్ ఏదో రిసోర్స్ కావాలి. ఈ రిసోర్స్ కావాలన్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఈ కోఆర్డినేటర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఓకే, ఇప్పుడు కోఆర్డినేటర్ ఏం చేస్తుంది అంటే ఆ రిసోర్స్ అనేది అవైలబుల్గా ఉందా లేదా చూసుకుంటుంది. ఇన్ కేస్ అవైలబుల్గా ఉంది అనుకోండి, దాన్ని కాస్త ఏం చేస్తుందంటే ఇది రిక్వెస్ట్, దాన్ని కాస్త ఏం చేస్తుందంటే ఈ P0కి అలొకేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ P0కి అలొకేట్ చేసేసినప్పుడు P1 కూడా సేమ్ రిసోర్స్ కోసం రిక్వెస్ట్ పంపించింది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ ఏం చేస్తుంది అంటే ఏదైతే సేమ్ రిసోర్స్కి అదర్ ప్రాసెస్ రిక్వెస్ట్ పంపించిందో దాన్ని కాస్త అది క్యూలో ప్లేస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ రిసోర్స్ కోసం P2 కూడా రిక్వెస్ట్ పంపించింది అనుకోండి. ఇది P1, ఇది P2. ఆల్రెడీ క్యూ అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసు, బోత్ ఎండెడ్స్ ఓపెన్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ని ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ ఏదైతే రిక్వెస్ట్ చేసిందో లేదా ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ అయిందో దాని యొక్క ప్రాసెస్ మాత్రమే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చెప్తాను, P0 సంథింగ్ ఏదో రిసోర్స్ అవసరమైంది, సో అది రిక్వెస్ట్ని పంపించింది. ఆ రిక్వెస్ట్ని పంపించినప్పుడు P3 అనే కోఆర్డినేటర్ అనుకున్నాం కాబట్టి కోఆర్డినేటర్ ఏం చేస్తుంది, ఆ రిసోర్స్ అనేది అవైలబుల్గా ఉందో లేదో చూసుకొని అవైలబుల్గా ఉంటే కనుక ఏం చేస్తుంది, అది P0కి అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు P0 రిక్వెస్ట్ రిసోర్స్ కోసం రిక్వెస్ట్ పంపించింది, అది అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్ని కాస్త అలొకేట్ చేస్తుంది. ఇప్పుడు అలొకేట్ చేసినప్పుడు సేమ్ టైంలో P1 ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ పంపించింది సేమ్ రిసోర్స్ కోసం. ఇప్పుడు కోఆర్డినేటర్ ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ని కాస్త క్యూలో ప్లేస్ చేస్తుంది అనమాట. క్యూలో ప్లేస్ చేసి ఎప్పుడైతే ఈ P0 అనేది ఈ రిసోర్స్ని రిలీజ్ చేసేస్తుందో, దాని యొక్క యూజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, రిలీజ్ చేసేస్తుంది. ఎప్పుడైతే అది రిలీజ్ చేసేసిందో అలొకేట్ చేసిన కాస్త ఆ రిసోర్స్ని రిలీజ్ చేసేసిందో అప్పుడు కోఆర్డినేటర్ ఏం చేస్తుందంటే P1కి ఆ రిసోర్స్ని అలొకేట్ చేస్తుంది. అప్పుడు అంతవరకు కూడా ఈ రిక్వెస్ట్ P1, P2కి, P3కి కోఆర్డినేటర్కి రిక్వెస్ట్ పంపించింది చూడండి. సో ఇది P1 హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి అంతవరకు కూడా ఇది ఏం చేస్తుందంటే ఎటువంటి రిప్లైని పంపించదు. ఆ ప్రాసెస్ని కాస్త క్యూలో ప్లేస్ చేస్తుంది అంతే, ఎటువంటి రిప్లైని పంపించదు. ఎప్పుడైతే రిప్లైని పంపిస్తుందంటే ఎప్పుడైతే ఆ రిసోర్స్ని కాస్త ఒక ప్రాసెస్కి హ్యాండిల్ చేసిందో ఆ హ్యాండిల్ చేసిన ప్రాసెస్ ఆ రిసోర్స్ని రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు క్యూలో ఉన్న ఈ ప్రాసెస్కి ఏదైతే క్యూలో ఉందో ఫస్ట్ ఏదైతే ఉందో ఆ క్యూలో కూడా ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్కి ఆ రిసోర్స్ని కాస్త అలొకేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు P2కి సేమ్ రిసోర్స్ అవసరం ఏంటి అనుకోండి. ఓకే, అది రిక్వెస్ట్ పంపించింది. రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇప్పుడు రిప్లై ఏమి పంపించలేదు అంటూ ఎంతవరకు ఏం చేస్తుంది, అది రిప్లై పంపించకుండా ఈ P2ని కాస్త క్యూలో ప్లేస్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే P1 ఆ రిసోర్స్ని యూజ్ చేసుకొని రిలీజ్ చేసిందో అప్పుడు క్యూలోంచి దాన్ని తీసేస్తుంది. అంతేగా, దానికి ఆల్రెడీ అలొకేట్ చేసింది కాబట్టి P1 నుంచి తీసేసింది. ఇప్పుడు క్యూలో స్టార్టింగ్ ఏముంది, P2 ఉంది. ఇప్పుడు ఈ రిసోర్స్ని ఎప్పుడైతే P1 రిలీజ్ చేసిందో అప్పుడు ఈ రిసోర్స్ని కాస్త అది రిలీజ్ చేస్తుంది కదా, దాన్ని కాస్త P2కి అలొకేట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏమవుతుంది, సెంట్రలైజ్డ్ అల్గారిథంలో వన్ ఆఫ్ ది ప్రాసెస్ కోఆర్డినేటర్గా వర్క్ అయ్యి ఏ రిసోర్స్ కావాలన్నా సరే ఈ ప్రాసెస్ రిమైనింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఏం చేయాలి, కోఆర్డినేటర్కి రిక్వెస్ట్ పంపిస్తాయి. ఇలా రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇన్ కేస్ ఆ రిసోర్స్ అనేది అవైలబుల్గా ఉంటే ఆ కోఆర్డినేటర్ ఆ ప్రాసెస్కి ఆ రిసోర్స్ని అలొకేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ రిసోర్స్ అనేది అవైలబుల్గా లేదనుకోండి అప్పుడు ఆ ప్రాసెస్కి ఎటువంటి రిప్లై పంపించకుండా అది ఏం చేస్తుందంటే ఆ ప్రాసెస్ని కాస్త క్యూలో ప్లేస్ చేసుకుంటుంది. క్యూలో ప్లేస్ చేసుకుని ఎప్పుడైతే ఒక రిసోర్స్ని ఒక ప్రాసెస్కి అలొకేట్ చేసిందో ఆ ప్రాసెస్ ఆ రిసోర్స్ని రిలీజ్ చేసిన తర్వాత క్యూ నుంచి దాన్ని తీసేసి ఆ రిసోర్స్ని కాస్త ఆ ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది. క్యూ ఆర్డర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి సో క్యూలో ఏదైతే ఫస్ట్గా ఉందో దానికి ఆ రిసోర్స్ని అలొకేట్ చేస్తుంది. సో అదర్ ప్రాసెస్ ఏదైనా రిక్వెస్ట్ పంపించింది అనుకోండి, దానికి అలొకేట్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆ రిసోర్స్ని కాస్త రిలీజ్ చేసేంత వరకు కూడా అదర్ ప్రాసెస్ ఏది యాక్సెస్ చేయకుండా దాన్ని ఏం చేస్తుంది, క్యూలో ప్లేస్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని ఏమని పిలుస్తామంటే సెంట్రలైజ్డ్ అల్గారిథం అంటాం. ఇక నెక్స్ట్ అల్గారిథం ఉంది చూడండి, డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం. ఓకే,
సో సెంట్రలైజ్డ్ అల్గారిథంలో ఏమవుతుందన్నమాట, కోఆర్డినేటర్ ఉంటుంది. అదర్ ప్రాసెస్ ఏ ప్రాసెస్ అయినా ఏ రిసోర్స్ని యాక్సెస్ చేయాలన్నా సరే కంపల్సరీ దేంతో కోఆర్డినేట్ అవ్వాలి అంటే కోఆర్డినేటర్తో కమ్యూనికేట్ అవ్వాలి, అంటే రిక్వెస్ట్ పంపించాలి. కోఆర్డినేటర్ ఏం చేస్తుంది, ఇన్ కేస్ ఆ రిసోర్స్ అనేది అవైలబుల్గా ఉంటే అలొకేట్ చేస్తుంది, లేదు అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఆ రిసోర్స్ ఎవరైతే ఏ ప్రాసెస్ హ్యాండ్ ఓవర్లో ఉందో ఆ ప్రాసెస్ ఓవరాల్గా వర్క్ కంప్లీట్ అయ్యి రిలీజ్ చేసేంత వరకు కూడా ఆ రిక్వెస్ట్ చేసిన ప్రాసెస్ అన్నింటినీ కూడా క్యూలో ప్లేస్ చేసుకుంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం. ఇక మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో ఆ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నెక్స్ట్ యూజ్ చేసే అల్గారిథం డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం. డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథంలో ఏమవుతుందంటే ఉన్న ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న ప్రాసెస్ అన్నింటినీ కూడా ఏ ప్రాసెస్కి ఏ రిసోర్సెస్ కావాలి అనేది అంతా కూడా ముందే చూసుకుంటుంది. ఓకే, ఏ రిసోర్సెస్కి ఏ ప్రాసెస్ కావాలి అనేదంతా కూడా ముందుగానే కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఆర్డర్ ప్రకారం ఆ రిసోర్సెస్ని 1 by 1 అలొకేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమనిపిస్తాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం అంటాం. ఓకే, మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సెకండ్ అల్గారిథం ఇస్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం. ఈ డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథంని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఉన్న అన్ని ప్రాసెస్ ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న ఆల్ ప్రాసెస్ని కలెక్ట్ చేసి ఏ ప్రాసెస్కి ఏ రిసోర్సెస్ కావాలి అనేది ముందుగానే ఐడెంటిఫై చేసి దాని ప్రకారం అలొకేట్ చేసే రిసోర్సెస్ని అలొకేట్ చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమనిపిస్తాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ అల్గారిథం టోకెన్ రింగ్ అల్గారిథం. ఓకేనా, ఇక టోకెన్ రింగ్ అల్గారిథం అంటే ఏంటంటే ఈ ఉన్న ప్రాసెసెస్ అన్నింటినీ కూడా బస్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఇలా బస్ నెట్వర్క్ ద్వారా ఉన్న ప్రాసెస్ అన్నింటినీ కనెక్ట్ చేస్తాం. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఒక రిసోర్స్ని ఒక ప్రాసెస్కి అలొకేట్ చేసామో ఆ ప్రాసెస్కి ఆ రిసోర్స్కి మనం ఏం చేస్తామంటే ఒక టోకెన్ ఇస్తాం. టోకెన్ ఇస్ నథింగ్ బట్ వన్ ఐడి అన్నమాట. ఓకే, ఒక టోకెన్ అంటే మెసేజ్, ఒక ఐడి ఇస్తాం. ఆ ఐడి ఆ రిసోర్స్ దేనికి ఇస్తాం, రిసోర్స్కి ఇస్తాం. ఆ రిసోర్స్ అనేది ఏ ప్రాసెస్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉందో ఆ ప్రాసెస్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఆ టోకెన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే అప్ టు ఎంతవరకు అంటే విదిన్ ద టైం పీరియడ్ వరకు. విదిన్ ద టైం పీరియడ్ వరకు ఆ ప్రాసెస్ ఏం చేయొచ్చు, ఆ టోకెన్ కాస్త అంటే ఆ రిసోర్స్ని కాస్త అది యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఆ టైం పీరియడ్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఈ టోకెన్ కాస్త నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్కి ఆ టోకెన్ పాస్ చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఆ ప్రాసెస్ సపోజ్ ఇక్కడ P2 అనుకున్నాం కదా, P2కి ఆ టోకెన్ అవసరమైంది అంటే ఆ రిసోర్స్ అవసరమైంది అనుకోండి, అది యూజ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ P2కి ఆ రిసోర్స్ అవసరం లేదనుకోండి, అది ఏం చేస్తుందంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి పాస్ చేస్తుంది. అంటే నెక్స్ట్ ప్రాసెస్కి ఏమైంది, టోకెన్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, P3 దగ్గర ఉంది. కాబట్టి P3 ఏం చేస్తుంది అనమాట, ఆ రిసోర్సెస్ అన్నింటినీ కూడా యూజ్ చేసుకుంటుంది అంటిల్ ఎంతవరకు అంటే ఆ టైం పీరియడ్ వరకు. నెక్స్ట్ ఆ టైం పీరియడ్ తర్వాత అదేం చేస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఆ టోకెన్ కాస్త పాస్ చేస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే టోకెన్ ఏ ప్రాసెస్ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటే ఆ ప్రాసెస్ ఆ టోకెన్ ఉన్నంత వరకు కూడా ఆ రిసోర్స్ అంతా కూడా ఏ రిసోర్స్ సంబంధించిన టోకెన్ అయితే ఆ ప్రాసెస్ హ్యాండ్ ఓవర్లో ఉందో ఆ ప్రాసెస్ ఆ రిసోర్స్ని కాస్త ఆ టోకెన్ ఉన్నంత వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ ఆ టైం పీరియడ్ తర్వాత అది టోకెన్ పాస్ ఎప్పుడైతే పాస్ చేసిందో ఆటోమేటిక్గా ఆ రిసోర్స్ని కాస్త అదర్ ప్రాసెస్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే టోకెన్ రింగ్ అల్గారిథం అంటాం. ఓకేనా, సో ఓవరాల్గా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, మనం ఏదైతే క్రిటికల్ సెక్షన్ అని చెప్పుకుంటామో ఆ క్రిటికల్ సెక్షన్కి మనం మోర్ దాన్ వన్ ప్రాసెస్ సేమ్ రిసోర్స్ని యాక్సెస్ చేయాలి అని అనుకుంటే కనుక అవి క్రిటికల్ రీజియన్కి వచ్చేస్తాయి. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే డెడ్ లాక్ అనేది వస్తుంది. ఇలా డెడ్ లాక్ రాకుండా మనం అలా అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని యూజ్ చేస్తాం. ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ని యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఎట్ ఏ టైంలో సేమ్ ఒక రిసోర్స్కి మాత్రమే మనం రిసోర్సెస్ని అలొకేట్ చేస్తాం అనమాట. సో ఆ రిసోర్సెస్ని ఏం చేస్తాం, లాక్ చేసేస్తాం అంటిల్ ఎంతవరకు ఏ ప్రాసెస్కి అయితే మనం అలొకేట్ చేస్తాం ప్రాసెస్ రిలీజ్ చేసేంత వరకు. ఈ విధంగా ఏమవుతుందంటే క్రిటికల్ సెక్షన్కి మోర్ దాన్ వన్ ప్రాసెస్ రాకుండా ఉంటాయి. దీన్ని ఏమని పిలుస్తాం, మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటాం. ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి మనం 3 అల్గారిథమ్స్ యూజ్ చేస్తాం, సెంట్రలైజ్డ్, డిస్ట్రిబ్యూటెడ్, టోకెన్. సెంట్రలైజ్డ్ అయితే ఏం చెప్తున్నాను నేను, ఒక కోఆర్డినేటర్ ఉంటుంది. రిమైనింగ్ ప్రాసెస్ అన్నీ కూడా ఏ రిసోర్స్ కావాలన్నా సరే కోఆర్డినేటర్ని రిక్వెస్ట్ పంపించాలి. ఈ కోఆర్డినేటర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ కాస్త యాక్సెస్ చేసి ఆ రిసోర్స్ అవైలబుల్గా ఉంటే వెల్ అండ్ గుడ్ ఆ రిసోర్స్ని ఆ ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ రిసోర్స్ అనేది అవైలబుల్గా లేకపోతే కనుక అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ ప్రాసెస్ని కాస్త క్యూలో ప్లేస్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ రిసోర్స్ ఫ్రీ అవుతుందో అంటే ఒక ప్రాసెస్ ఆ రిసోర్స్
ఏ ప్రాసెస్ హ్యాండ్ ఓవర్లో రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ అనేది రిలీజ్ చేయగానే ఈ క్యూలో ఫస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కాస్త అలొకేట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సెంట్రలైజ్. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏం చెప్తున్నాను, ఉన్న ప్రాసెస్ అన్నింటినీ కూడా దానికి ఏమేమి రిసోర్సెస్ కావాలో అవన్నింటినీ ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం రిసోర్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేసే అల్గారిథం ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ అల్గారిథం అంటాం. ఇక థర్డ్ వన్ ఏంటి, టోకెన్ బేస్డ్. ఇక్కడ ఒక టోకెన్ ఉంటుంది. టోకెన్స్ నథింగ్ బట్ మన ఐడి. సో ఈ ఐడి ఏ ప్రాసెస్ దగ్గర ఉంటే ఆ ప్రాసెస్కి ఆ రిసోర్స్ని యూజ్ చేసుకునే అథారిటీ ఉన్నట్టు అన్నమాట. ఆ టోకెన్ ఉన్నంత వరకు ఆ ప్రాసెస్ అనేది ఆ రిసోర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎంతవరకు అంటే విత్ ఇన్ ద టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ వరకు ఆ ప్రాసెస్ ఆ టోకెన్ అనేది ఆ ప్రాసెస్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఆ టోకెన్ ఉన్నంత వరకు ఆ ప్రాసెస్ ఆ రిసోర్సెస్ అనేది యూజ్ చేసుకుంటుంది. ఆ టైం తర్వాత ఏం చేస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ పాస్ చేస్తుంది. ఇన్ కేస్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా రిసోర్స్ అవసరమైతే యూజ్ చేసుకుంటుంది, లేదు అంటే టోకెన్ని నెక్స్ట్ ప్రాసెస్కి పాస్ చేస్తుంది. ఈ విధంగా బస్ నెట్వర్క్ ద్వారా ఈ ప్రాసెస్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ విధంగా టోకెన్ అల్గారిథం యూజ్ చేసి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఓవరాల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్.